విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా పెండింగ్ లో ఉన్నటువంటి స్కాలర్షిప్స్, ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు అన్ని జిల్లా కేంద్రాలలో, మండల కేంద్రాలలో కళ్ళ గంతలు కట్టుకొని నిరసన తెలపడం జరుగుతూ ఉంది. దానిలో భాగంగా ఎస్ఎఫ్ఐ మహదేవపూర్ మండల కమిటీ ఆధ్వర్యంలోని మండలంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల కమిటీ ఆధ్వర్యంలో ఈ రోజు కళ్ళ గంతలు కట్టుకొని నిరసన వ్యక్తం చేయడం జరుగుతూ ఉంది. ఎందుకు అంటామంటే గత 4 సంవత్సరాల నుంచి పెండింగ్ లో ఉన్నటువంటి స్కాలర్షిప్స్, ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయకపోవడం వల్ల విద్యార్థులు అనేకమైనటువంటి ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. తక్షణమే ఈ సమస్యలన్నింటినీ దృష్టిలో ఉంచుకొని పెండింగ్ లో ఉన్నటువంటి స్కాలర్షిప్స్, ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అదే విధంగా ఏదైతే 2 రోజుల క్రితం రాష్ట్ర ప్రభుత్వం స్కాలర్షిప్స్, ఫీజు రియంబర్స్మెంట్ పైన కమిటీని వేయడం జరిగింది. ఆ యొక్క కమిటీయే కాకుండా కమిటీ పేరుతోటి కాలయాపన చేయకుండా తక్షణమే ఏవైతే బకాయిలు పెండింగ్ లో ఉన్నాయో అవన్నిటిని మొత్తం పూర్తి స్థాయిలో విడుదల చేయాలని చెప్పేసి భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని ఎడల భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో అనేకమైనటువంటి పోరాటాలు, కార్యక్రమాలు నిర్వహిస్తామని ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. నా పేరు రాజ్కుమార్, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.